పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనము నుండి 29వ వచనం వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగిల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి తమ యొద్దకు తీసుకొని వచ్చి తిని, భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దెయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరి తిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్య నుందును, ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుణ్ణి ఇటకు తీసుకొని రండు అనగా, వారు అట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి అటూ ఇటు దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్లల్లో నిప్పులలో పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు ఆ విశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి, యేసు, మూగ చెవిటి దెయ్యమా, ఆ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడు వీనిని ఆవేశింపకము అని శాసించెను. అప్పుడు ఆ భూతము అర్భటించుచు బాలుణ్ణి విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగువలే పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెననిరి. కాని యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దెయ్యమును పారద్రోల మాకేల సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దెయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.